హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్, ఈరోజు మనం బల్లారెనా మూవీ రివ్యూ చూద్దాం. బల్లారెనా ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ అని ఈ మూవీకి టైటిల్ ఎందుకు పెట్టారు, అసలు బల్లారెనా ఏంటి అనే విషయం మనం ఇప్పుడు ఈ రివ్యూలో చూసి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బెల్లారీనా ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్. బెల్లారీనా అంటే మీనింగ్ డ్యాన్స్ భయ్య. ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్ చేసే వాళ్ళని బెల్లారీనా అని అంటారు. సో ఈ మూవీలో ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, అదే హీరోయిన్. జాన్ విక్ పార్ట్ 3 అండ్ పార్ట్ 4 మధ్యలో హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళిద్దరూ ఒకే చోట ట్రైనింగ్ తీసుకుంటారు. అది పార్ట్ 3 అండ్ పార్ట్ 4 మధ్యలో వస్తుంది. ఎలా క్రాస్ ఓవర్ అయ్యింది వీళ్ళిద్దరూ అని తెలుసుకోవాలంటే ఈ మూవీ మనం చూడాల్సిందే. మూవీలో హీరోయిన్ చిన్నతనంలో ఉన్నప్పుడు విలన్ తనను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే విలన్ హీరోయిన్ ఫాదర్ను కూడా చంపేస్తాడు. విలన్ హీరోయిన్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటాడు, వాళ్ళ ఫాదర్ని ఎందుకు చంపాడు, హీరోయిన్ తన రివెంజ్ ఎలా తీర్చుకుంది, అసలు ఈ మూవీకి బల్లారీనా అనే నేమ్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో హీరోయిన్గా అనాదే ఆర్మస్ యాక్ట్ చేసింది. ఈమెకి ఇండియాలో కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది యూత్కి ఈ హీరోయిన్ క్రష్ మెటీరియల్. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో ఎమోషన్స్ అంత డెప్త్గా పర్ఫెక్ట్ అయినట్టు మనకు అనిపించదు భయ్య. హీరోయిన్కి మంచి ట్రైనింగ్ ఇస్తారు. హీరోయిన్ కొడితే ఒక దెబ్బ కింద పడిపోతూ ఉంటారు అందరూ. హీరోయిన్ పెద్ద పెద్ద స్టంట్స్ అన్నీ చేసేస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే అసలు హీరోయిన్ కనీసం ఫైట్ కూడా చేయలేకపోతుంది. అప్పుడు ఒక మంచి ట్రైనర్ హీరోయిన్ బాగా మోటివేట్ చేసి ఎక్స్పర్ట్గా తయారు చేస్తారు. దాని తర్వాత హీరోయిన్ అందరినీ ఓడించేస్తారు అనమాట. ఆ సీన్స్ అయితే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి భయ్య. సెకండ్ హాఫ్లో అయితే ఫుల్గా నరుక్కోవడం, చంపుకోవడమే మొత్తం అంతా. చంపడంలో ఎంత కొత్తగా చంపచ్చో, అలాగే యూజ్ చేసే వెపన్స్ ఎంత డిఫరెంట్గా యూజ్ చేయొచ్చో చాలా బాగా చూపించారు. అదే డిఫరెన్స్ వేరే యాక్షన్ మూవీస్కి అండ్ ఈ మూవీస్కి ఉండే డిఫరెన్స్. 2 hours 7 minutes ఉన్న ఈ మూవీ మనకి చాలా లెంతీగా అనిపిస్తుంది భయ్య చూస్తుంటే. అలాగే మూవీలో సీన్ తర్వాత వచ్చే సీను చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి మనకి. కానీ విలన్ హీరోయిన్ ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటాడు అండ్ వాళ్ళ ఫాదర్ని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి మనం క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలి భయ్య. విలన్ అలా ఎందుకు చేశాడు అని మనం క్లైమాక్స్ వరకు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే డైరెక్టర్ మాత్రం దానికి పూర్తి జస్టిఫికేషన్ ఇవ్వడు భయ్య క్లైమాక్స్లో. మేబీ నెక్స్ట్ పార్ట్లో ఇస్తాడేమో. అది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు అక్కడ డైరెక్టర్. దానివల్ల కొంచెం అసంతృప్తిగా అనిపిస్తుంది మనకు మూవీ చివరిలో. ఓవరాల్గా ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఒకటే బాగున్నాయి భయ్య. సీన్స్ అయితే చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. క్లైమాక్స్ మనకు అసలు సాటిస్ఫాక్షన్గా అనిపించదు. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5 భయ్య. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.